హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. తిరుమల శ్రీ గారు రచించిన చట్టం విధించని శిక్ష అనే ఒక చక్కటి కథను వినిద్దామండి. ఈ కథ 1988వ సంవత్సరంలో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడిందండి. కథ మొదలు పెడదామా? అలంకరణ పూర్తవగానే ఓసారి అద్దంలో తన రూపం చూసుకుంది వాసంతి. 25 పరువం ప్రతి అంగంలోనూ స్పష్టమవుతోంది పొడవుగా. పచ్చని శరీరంతో స్లిమ్గా ఉండే తాను కాలేజ్ బ్యూటీ. అందని తన అందాన్ని తలుచుకుని పిచ్చెక్కిపోయేవారు అబ్బాయిలంతా. వాసంతి, నీ ముస్తాబ్ ఇంకా పూర్తి కాలే అంటూ భర్త పిలుపు వినిపించడంతో తేరుకుని అయిపోయింది, వచ్చేస్తున్నా అంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచి కదిలిందామె. అంతలోనే బెడ్రూమ్లో అడుగుపెట్టిన నరేంద్ర అపురూప సౌందర్యంతో మెరిసిపోతున్న భార్య వంక ఓ క్షణం రెప్పవాల్చకుండా చూశాడు. పెద్ద బోర్డర్ ఉన్న లైట్ బ్లూ కలర్ అరణపట్టు చీరలో పాలరాతి బొమ్మలా ఉన్నదామె. ఓ బ్యూటిఫుల్ అంటూ ఆమెను కావలించుకుని పైకెత్తి గిర్రున తిప్పాడు. సిగ్గుతో సుమబాలలా ముకుళించుకుపోయింది వాసంతి. అతను ఆర్తిగా తన గులాబీ చెక్కిళ్లపైన అధరాలతో ముద్రలు వేస్తూ ఉంటే ఒక పక్క ఆనందము, మరో పక్క సిగ్గు ముంచుకొచ్చాయి ఆమెకు. వదలండి, బాబు చూస్తున్నాడు అంది. బెడ్ మీద పడుకున్న 7 ఏడాది బాబు బూసినవ్వులతో చూస్తున్నాడు. భార్యను వదిలి కొడుకు దగ్గరికి వెళ్ళాడు. నరేంద్ర చిటికెలు వేశాడు. బాబు చేతులు అందించాడు. ఆ వేళ ఊటీకి ప్రయాణం పెట్టుకున్నారు నరేంద్ర వాసంతిలు. ఓ వారం 10 రోజుల పాటు సరదాగా తిరిగి వచ్చేందుకని బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉన్న నరేంద్ర ఆ మధ్య వాసంతిని ఎక్కడికి తీసుకువెళ్ళటం జరగలేదు కనుక ఆమెకు కాస్త మార్పుగా ఉంటుందని, బిజినెస్ ప్రాబ్లమ్స్తో విసిగెత్తిపోయిన తనకు కొంత రిలీఫ్గా ఉంటుందని, పైగా అది వేసవి కాలం కావడంతో ఊటీ ట్రిప్ ప్లాన్ చేశాడు. డ్రైవర్ సామాన్లు తీసుకువెళ్ళి కారులో పెడుతున్నాడు. నరేంద్ర తల్లి పర్యవేక్షణలో. చంటాన్ని ఎత్తుకుని భర్త వెంట నడిచింది వాసంతి. హాల్లోకి వచ్చేసరికి టెలిఫోన్ మోగింది. ఆగి రిసీవర్ అందుకున్నాడు నరేంద్ర. అవతల నుంచి ఏం వినిపించిందో అంతవరకు వెన్నెలతో వెలిగిపోయి అంతలోనే మబ్బులు కమ్ముకున్న అంబరంలా అయిపోయింది అతని వదనం. 2 నిమిషాల పాటు ఫోన్లో వింటూ ఉండిపోయాడు నరేంద్ర. అతని ముఖంలో మారుతున్న రంగులను గమనిస్తున్న వాసంతి ఆశ్చర్యపోయింది విషయం బోధపడక. రిసీవర్ పెట్టేశాడు నరేంద్ర. ఎంత అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నా మనిషిలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భార్య దగ్గరికి వచ్చి, సారీ వాసంతి, అనుకోకుండా బిజినెస్ ప్రాబ్లం ఒకటి వచ్చింది, ఈ వేళటికి మన ప్రయాణం వాయిదా వేద్దాం అనేసి ఆమె జవాబుకి ఎదురు చూడకుండా కంగారుగా బయటకు పరిగెత్తాడు. ఎదురు చూడని ఆ పరిణామానికి తెల్లబోయిన వాసంతి భర్త వెళ్లిన వైపే విస్తుపోతూ చూస్తూ నిల్చుండిపోయింది. అందగాడు, 6 అడుగుల పొడవైనవాడు అయిన నరేంద్ర ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ధనికుల ఏకైక సంతానం. వాసంతి ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. బీఎస్సీ పాస్ అయింది. ఒక రోజున నరేంద్ర ఏదో ఎగ్జిబిషన్లో వాసంతిని చూడటం జరిగింది. ఆమె అందానికి పిచ్చివాడయ్యాడతను. తండ్రి లేకపోవడంతో తల్లిని ఒప్పించి వాసంతిని పెళ్లాడాడు. మరి వివాహమై 3 ఏళ్లయింది. వాసంతిని తన ఆరో ప్రాణంలా చూసుకుంటాడతను. ప్రేమానురాగాలను పుష్కలంగా పంచి ఇచ్చే భర్త పొందులో జీవితం స్వర్గతుల్యమే అయ్యింది వాసంతికి. అత్తగారు కూడా ఆప్యాయతతో చూసుకుంటుంది ఆమెను. ప్రపంచంలో తనకంటే అదృష్టవంతురాలు మరొకరు ఉండరు అనుకునేది వాసంతి. వారి ప్రేమ ఫలం బాబు రాకతో ఆలుమగల మధ్య అనురాగం మరింత ప్రగాఢమైంది. నరేంద్రకు ఎన్నో కంపెనీలున్నాయి. వాటన్నిటిలోనూ షేర్లు ఉన్నాయి. అతను ఫారెన్ ఎక్స్చేంజ్ విషయంలో ప్రభుత్వాన్ని మోసగిస్తున్నాడని, తెలివిగా పన్నులు ఎగ్గొడుతున్నాడని తెలియటంతో ఎన్ఫోర్స్మెంట్ శాఖ హఠాత్తుగా నరేంద్ర కంపెనీలన్నిటి మీద ఒకేసారి దాడులు జరిపింది. ఆ విషయం భార్యకు తెలియనివ్వకూడదనుకున్నాడు, కానీ ఇంటి మీద కూడా రైడ్ జరగడంతో వాసంతికి విషయం అవగతమైపోయింది. భర్త మీద వాసంతికి అచంచల విశ్వాసముంది. అతను విద్యాధికుడు, తెలివైనవాడు, సమర్థుడు, ఉన్నత ఆశయాలు కలవాడునన్న అభిప్రాయం ఆమెకు ఉంది. కానీ ఆనాటి సంఘటనలు ఆమె విశ్వాసానికి ఆసనిపాతాలయ్యాయి. నరేంద్ర కుతంత్రుడు, మోసగాడు, స్వార్థపూరితుడు, ప్రభుత్వానికి ప్రజలకు ద్రోహం చేసేవాడు అంటే నమ్మలేకపోతోంది. కానీ రైడ్స్లో అతని మోసాన్ని, దగాను నిరూపించే పత్రాలు, సాక్ష్యాలు, బ్లాక్ మనీ దొరికినట్లు తెలిసి ఆమెకు మతిపోయింది.
దేశంలోని వార్తాపత్రికలన్నిటిలోనూ నరేంద్ర కంపెనీలపైన ఇంటిపైన జరిగిన దాడులను గురించి వివరంగా ప్రచురింపబడింది. అది చూసి స్నేహితులు శ్రేయోభిలాషులు నిత్యము ఫోన్లో పరామర్శలు చేస్తుంటే అవమానంతో కృంగిపోయింది వాసంతి. భార్య ఆందోళనను గమనించిన నరేంద్ర తేలికగా నవ్వేశాడు. మరీ మడికట్టు కూర్చుంటే బిజినెస్లో రాణించలేం వాసంతి. ఇదంతా మామూలే. ధనవంతులకు వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందే బిజినెస్ మ్యాగ్నెట్స్కి కలిగే అనుభవాలే ఇవి, జరిగే పరాభవాలే ఇవి. ప్రొఫెషనల్ జెలసీనే ఇందుకు కారణం. వీటి వెనుక ఉండే రాజకీయాలు నీకు అర్థం కావలే. ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంటూ ఓదార్చాడు ఆమెను. చూస్తూ ఉండు, తెలివైన లాయర్ ఈ సోకాల్డ్ సాక్ష్యాధారాలను ఎలా తిప్పికొడతాడో. అయినా వాసంతికి ఆందోళనగా, భయంగానే ఉంది, అవమానంగానే ఉంది. ఇప్పుడేమవుతుంది? నరేంద్రకు శిక్ష పడుతుందా? ఎందుకు ఇలా జరిగింది అనుకుందామే పదే పదే. రైడ్స్ జరుగుతూ ఉండగానే కోర్టు నుంచి ఎలాగో యాంటిసిపేటరీ బెయిల్ని సంపాదించిన నరేంద్ర అరెస్టు నుంచి తప్పించుకున్నా తరచూ కోర్టుకు హాజరు కావాల్సి వస్తోంది. 6 నెలల పాటు ఆ కేసు నడిచింది. కేసు నడుస్తున్నంత కాలము వాసంతి మామూలు మనిషి కాలేకపోయింది. మునుపు ఉన్న ఉత్సాహం, చలాకీతనం ఇంకిపోయాయి ఆమెలో. అక్కడికి భర్త, అత్తగారు అప్పుడప్పుడు మందలిస్తూనే ఉన్నారు. ఆ బిజినెస్ ప్రాబ్లమ్స్, మగవాళ్ల వ్యవహారాలు ఆడవాళ్లకు అనవసరమని, అతనికి ఏమీ అవదని, ఆమెను వర్రీ కావద్దనీను. వాసంతి జవాబిచ్చేది కాదు. ఆమె మదిలో ఏమున్నదో కానీ పైకి మాత్రం ముభావంగా ఉండిపోయేది. ఆ రోజు ఆ కేసులో కోర్టు తీర్పిస్తుంది. పొద్దున్నుంచి టెన్షన్గానే ఉంది వాసంతికి. తీర్పు రాగానే ఇంటికి ఫోన్ చేశాడు నరేంద్ర. వాసంతి, కేసు మనమే గెలిచాం. మన లాయర్ అత్యంత సమర్థతతో కేసు స్వరూపమే మార్చేశాడు అంటూ ఆనందంగా చెప్పుకుపోయాడతను. నేను ముందే చెప్పలేదు? బ్రహ్మ రుద్రాదులు వచ్చినా మనల్ని పట్టుకోలేరు. ఈ నరేంద్ర తెలివితేటలంటే ఏమనుకున్నావు మరి? ముక్తసరిగా ఊ ఆ అనడం మినహా ఏమీ జవాబివ్వలేదు వాసంతి. హలో వాసంతి, మాట్లాడవేం? వాసంతి, ఈ వార్త నీకు సంతోషాన్ని కలిగించటం లేదు అంటున్నాడు నరేంద్ర అవతలి నుంచి. జవాబివ్వలేదామె. తెలిసిందిలే. ఈ శుభవార్తను స్వయంగా వచ్చి చెప్పకుండా ఫోన్లో చెప్తున్నానని కోపం వచ్చింది కదూ. ఓకే, ఓ అరగంటలో అక్కడ ఉంటాను, సరేనా? మౌనంగా రిసీవర్ పెట్టేసింది వాసంతి. గోడకు చారగిలపడి కళ్ళు మూసుకుందామె. ఆమె మదిలో తీవ్రమైన సంఘర్షణ ఆరంభమైంది. తల సమ్మెటలతో మోదినట్లుగా పగిలిపోతుంది. గట్టిగా కణతలు నొక్కుంటూ కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండిపోయింది. ఆ క్షణంలో ఆమెనెవరైనా చూసినట్లయితే ఆమె పడుతున్న తీవ్ర మనోసంఘర్షణను ఆమె వదనంలో కొంతవరకైనా చదవగలిగేవారేమో. ఓ అరగంట తర్వాత ఇంటికి చేరుకున్న నరేంద్ర హుషారుగా ఉన్నాడు. వాసంతి, వాసంతి గుమ్మంలో నుంచే పిలుస్తూ వచ్చాడు. హాల్లో తల్లి ఎదురు పట్టంతో, మనం గెలిచామమ్మా, ప్రభుత్వమే ఓడిపోయింది. ఈ నరేంద్రను పట్టుకోవటం ఎవరితరం అన్నాడు సంతోషంతో. అతని గొంతులో గర్వం తొంగి చూసింది. ఆ తల్లి కూడా కొడుకు సమర్థతకు గర్విస్తూ ఆప్యాయతతో అతని తల నిమిరింది. అన్నీ మీ నాన్నగారి పోలికలే వచ్చాయి నీకు అంటూ. వాసంతి ఎక్కడమ్మా అని అతను అడుగుతున్నంతలోనే అక్కడికొచ్చింది వాసంతి. వాసంతి, ఈ నరేంద్ర సామర్థ్యం ఇప్పటికైనా తెలిసొచ్చిందా అంటున్న నరేంద్ర హఠాత్తుగా మధ్యలోనే ఆగిపోయాడు. వాసంతి, ఏమిటిది అన్నాడు తెల్లబోతూ. సాదా వాయిల్ చీర కట్టుకుంది వాసంతి. నగలు తీసేయటంతో మెడ బోసిగా ఉంది. చంకన బాబు, చేతిలో ఓ సూట్ కేసు ఉన్నాయి. నేను వెళ్ళిపోతున్నాను అందామె చిన్నగా కంపించే స్వరంతో. ఎక్కడికి వాసంతి? ఈ వేషమేమిటి? ఎక్కడికి వెళ్తున్నావు? అయోమయంగా ప్రశ్నించాడతను. గమ్యం నాకే తెలీదు. తెలిసిందల్లా ఈ ఖరీదైన జీవితం నుంచి, ఈ అన్యాయపు రిచెస్ నుంచి దూరంగా పారిపోతున్నానని మాత్రమే అంది వాసంతి. ట్రాన్స్లో ఉన్న దానిలా ఆమె చూపులు, పలుకులు నరేంద్రను కలవరపరిచాయి. వాసంతి, వాట్ డూ యు మీన్ అన్నాడు తెల్లబోతూ. నరేంద్ర, నీ అందం, ఆదర్శాలు చూసి నా మదిలోని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాను. భక్తితో పూజిస్తున్నాను ఇన్నాళ్ళు. కానీ నీ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. నువ్వు స్వార్థపరుడివి, మోసగాడివి అని, ప్రజలను దోచుకుంటూ ప్రభుత్వాన్ని వంచే కుటిల వ్యాపారివని ఇప్పుడే గ్రహించాను. నిన్నొక అసాధారణ వ్యక్తిగా, అపూర్వమూర్తిగా ఎంచుకుని ఆరాధిస్తున్న నా అచంచల విశ్వాసాన్ని
తీవ్రంగా చలింపచేశావు అంటున్న వాసంతికి మధ్యలోనే అడ్డు తగులుతూ, వాసంతి, నీకేమైనా మతిపోయిందా? నేను నిర్దోషినని కోర్టే తీర్పిచ్చింది అన్నాడు, స్వరంలో విసుగు కోపము మిళాయిస్తూ. ధనంతో నువ్వు అన్యాయాన్ని న్యాయం చేయొచ్చు, అక్రమాన్ని క్రమం చేయొచ్చు, కానీ నిజాన్ని ఎలా కాదనగలవు? చట్టం బారి నుంచి తప్పించుకున్నా మనస్సాక్షిని ఎలా మూసి ఉంచగలవు? ఆవేశంగా అంది వాసంతి. చట్టాన్ని నువ్వు మోసగించొచ్చు నరేంద్ర, కానీ కట్టుకున్న భార్యను మాత్రం మభ్యపెట్టలేవు. సమాజంలోని అసమానతలను రూపుమాపాలని ప్రభుత్వం చేస్తున్న తీవ్ర కృషిలో పాలు పంచుకోవాల్సిన నీ బోటి ధనికులు, ప్రభుత్వం చేపట్టిన ఆ గురుతర బాధ్యతలో చేయూతనివ్వవలసిన నీ వంటి విద్యావంతులు అవినీతి చర్యలతో ప్రభుత్వం కళ్ళు కప్పి ప్రజలకు అన్యాయం చేయడం సహింపరాని నేరం. నేను ఎవరినైనా భరించగలనేమో కానీ ఐ కాంట్ టాలరేట్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ అఫెండర్స్. అటువంటి వారు నా దృష్టిలో ఈ దేశద్రోహుల కిందే లెక్క. వాసంతి తీక్షణంగా అన్నాడు నరేంద్ర. ఆమె ఒక్కో పలుకు ఒక్కో కత్తి కోతగా అతని గుండెల్ని చీలుస్తోంది. డోంట్ బీ ఫూలిష్, బిజినెస్ విషయాలు నీకు అనవసరం అన్నాడు కోపంగా. సారీ నరేంద్ర, బిజినెస్ విషయాలు నాకు అనవసరమైన నా భర్త నైతిక విలువలు నాకెంతైనా అవసరం. దేశాన్ని దోచే అవినీతిపరుడితో కాపురం చేయటం నా మనస్తత్వానికి పడదు, అందుకే వెళ్ళిపోతున్నాను దృఢంగా అంది వాసంతి. షటప్, పొంగి వస్తున్న ఆగ్రహాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ అరిచాడతను. అంతవరకు మ్రానుపడిపోయిన నరేంద్ర తల్లి తేరుకుని, తొందరపడకమ్మా వాసంతి, అనవసర విషయాలతో మనసు పాడు చేసుకుని తెలివి తక్కువగా బంగారు జీవితాన్ని బుగ్గు చేసుకోకు అంది. క్షమించండి అత్తయ్య, అవినీతితో సంపాదించిన ధనరాశులు నాకొద్దు. నా భర్త అవినీతిపరుడన్న సత్యం అనుక్షణము నా మనస్సాక్షిని పురుగులా తొలుస్తుంటే అతనితో కాపురం చేయటం నా వల్ల కాదు. అందుకే బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చాను అంది వాసంతి. ఆమె స్వరంలో దృఢ నిశ్చయం తొణికిసలాడింది. అంతేకాదు, అవినీతిపరుడైన తండ్రి ప్రభావం నా బిడ్డ మీద పట్టానికి వీల్లేదు. అందుకే ఈ వాతావరణానికి దూరంగా నా బిడ్డను తీసుకుపోతున్నాను. భరతమాత గర్వించే విధంగా నా బాబును తీర్చిదిద్దుకుంటాను. ధనరాశులు నా వద్ద లేకపోవచ్చును, కానీ కష్టపడి సంపాదించిన డిగ్రీ నాకుంది. దాని సాయంతో నా కాళ్ల మీద నేను నిలవగలనన్న కొండంత ఆత్మవిశ్వాసము ఉంది. వస్తా, గుడ్ బై. నరేంద్ర, అతని తల్లి ఆ షాక్ నుంచి తేరుకునే లోపనే బాబుతో చరచరా బయటకు నడిచింది వాసంతి. ఆత్మస్థైర్యంతో, నైతిక బలం తోడు కాగా. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.